రైతుల పరిస్థితి ఎలా ఉంది? చండాలంగా ఉంది. రైతులు గిట్టుబాటు ధర లేదా? అసలు ఏమీ లేవు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ క్రాప్ అనేది సబ్సిడీ కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా డబ్బులు వచ్చాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎటువంటి గిట్టుబాటు ధర లేదు. ఎటువంటి వాళ్ళకి రైతులకు సంబంధించిన శనగలు, మినువులు, కందులు, పొగాకు, పచ్చిమిర్చి కానీ అక్కడి నుంచి పోతే ఇచ్చే రైతు భరోసా కూడా లేదు. అది మరి ఎందుకని మేము 60% హామీలు నెరవేర్చామని చెప్పి చెప్పుకున్నాడు కూటమి ప్రభుత్వం మీకు రైతు. నిన్న ఒక సాక్షి టీవీలో ఒక అతను మాట్లాడాడు, దానికి కేసీఆర్కి సంబంధం లేదు. ఆడినిచ్చి పోతే ఆ చేపురోలు కిరణ్ అనేవాడు భారతిరెడ్డి గురించి చండాలంగా మాట్లాడాడు. అప్పుడు మాట్లాడింది సుమన్ టీవీలో, అతనున్న యాంకర్ని అరెస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ అనిత నిజం గెలవాలని చంద్రబాబు నాయుడు భార్య ఒక మీటింగ్ పెట్టింది కుప్పంలో, మహిళా మీటింగ్. దాంట్లో అనిత ఏం మాట్లాడిందంటే విజయమ్మ భారతమ్మ అని మాట్లాడుతుంటే ఆ భారతమ్మ విజయమ్మ అనే వాళ్ళ తండ్రులంతా వీళ్ళకి ఏమవుతారు అంది. ఆమెను అరెస్ట్ చేయబడలేదా? అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నాడు, అతను ఏం మాట్లాడాడు తెలుసా? వీళ్ళందరూ గుర్తుకు రానాడు. లేదంటే ఒక ఏబిఎన్ వెంకటకృష్ణనో, మూర్తినో, సాంబశివరావు, బిఆర్ నాయుడు వీళ్ళందరూ గుర్తుకు రాంది, కేఎస్ఆర్ ఒక్కడు గుర్తుకొచ్చాడా? చూస్తారు అంటే ఇట్లా మాట్లాడే వారందరూ కూడా అప్పుడు ఇలాంటి రైతుల యొక్క సమస్యలు పక్కన పెట్టి అలాగే రాష్ట్రంలో అంతమైన అనేకమైన మహిళల మీద దాడులు కానీ హత్యలు కానీ జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా నోటీస్ స్పందించిన ఈ కూటమి ప్రభుత్వం ఒక ఏదో డిబేట్లో జరిగినటువంటి చిన్న సంఘటన పట్టుకుని అరెస్టులు కానీ అలాగే వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేయడానికి ఎలా చూస్తారు? అదేం చూస్తామంటే ఇంక 8 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ డిబేట్ చేసినందువల్ల వైసీపీ పార్టీకి ఇంకా కేడర్ ధైర్యంగా ముందుకు వస్తారు. కాబట్టి ధైర్యంగా రాకుండా ఉండేదానికి 8 నెలలతో కోసం ఇప్పుడు ఏమి మనం చెప్పింది ఏం చేయలే. అక్కడి నుంచి పోతే ధైర్యంగా నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరం వస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా భయపెట్టేదానికే కానీ ఇంకా వాళ్ళకి రాష్ట్రానికి పనికొచ్చే పనే లేదు. అది చూస్తా అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే అంతా కూడా సంవత్సరం పాలన ఫెయిల్ అయిన విధానాన్ని బట్టి అరెస్టులు చేస్తారనుకోవచ్చు. అసలు చేసింది 0. మరి అమరావతిలో ఐకాన్ బిల్డింగ్లు కడతా అంటాడు. 80 రోజులు కరువు పని చేశారు, 80 రోజులు చేశారు. వాళ్ళ డబ్బులన్నీ ఏం చేశాడు తెలుసా? అమరావతిలో నీళ్లు బయటకు కొట్టేదానికి వాడుతున్నాడు. అది 300 ఫ్లోర్ బిల్డింగ్లు కడతా, ఐకాన్ బిల్డింగ్లు కడతాను అంటున్నాడు. అక్కడ నిలబడితే కదా కట్టడానికి, నీళ్లు బయటకు కొట్టిన టైం సరిపోతుంది. కట్టేది ఎప్పుడు? మీరు చూస్తారు చంద్రబాబు నాయుడుకి 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. కానీ ఈ రోజున అనేకమైన హామీలు ఇచ్చేది ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఖజానా ఖాళీ అంటున్నాడు. హైటెక్ సిటీ నేను కట్టాను అంటాడు. బెంగళూరు ఎవడు కడితే డెవలప్ అయింది? నేదులమల్లి జనార్దన్ రెడ్డి పూణే తర్వాత హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత రాజీవ్ గాంధీ టైంలో ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో, విశాఖపట్నం స్టీల్ ఇవన్నీ తెచ్చాడు. ఒకటి చేస్తే డెవలప్ కాదు. నువ్వు నేను చదువుకున్నాం కాబట్టి ఆ రోజులో 10th క్లాస్ చదివినాడు, ఇప్పుడు డిగ్రీ చదివాడు. ఇంకోటి ఇంజనీరింగ్ చదువుతాడు, తర్వాత ఎంబీబీఎస్ చదువుతాడు. నువ్వు డెవలప్ చేసేది ఏముంది? నా నాలెడ్జ్ని బట్టి నేను వచ్చా. ఎవడూ డెవలప్ చేయడు. బెంగళూరుని చంద్రబాబు నాయుడు లాంటి ఈ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఉంటే డెవలప్ అయినాయా? నేనే డెవలప్ చేశాను చెప్పుకుంటున్నాడు హైదరాబాద్. అరే ఈ మిగతా రాష్ట్రాలని ఏం చేశాడా? మరి విజనరీ నాయకుడు అంటాడు. ఏం విజనే లేదు. కాకపోతే అతని మాటలు ఏం చేశారంటే వాలంటీర్లు రేషన్ కార్డులు పెన్షన్లు అన్నీ ఇచ్చారు కదా, ఇదే విధంగా అన్నీ ఇస్తారేమోనని చెప్పి జనం నమ్మే రాసిపడి